అక్కడ వంటలు వండుతున్నాయి 10 దెయ్యాలు. ఆడదెయ్యాలు. పెద్దగా ఏదో అరుస్తున్నాయి. 4 దెయ్యాలు ఒక శవాన్ని మోసుకొచ్చి మా కళ్ళ ముందే దాన్ని ముక్కలుగా తరిగి పెద్ద డేగిసాలో వేసి ఉడికిస్తున్నాయి. అప్పుడే శవా స్పెషల్ తయారైందా అని వచ్చాయి 2 వడ్డన దెయ్యాలు. తయారవుతుందని చెప్పాయి అక్కడి దెయ్యాలు. మేం నలుగురం తిన్నది శవం మాంసం అని అర్థమయ్యేసరికి మా కడుపుల్లో దేవినట్లయింది. అక్కడే వాంతులు చేసుకొని కళ్ళు తిరిగి అలాగే పడిపోయాము. తెల్లారి చూస్తే మేమొక శ్మశానంలో ఒక పెద్ద సమాధిపై పడుకొని ఉన్నాం. ఇదెక్కడి దయ్యాల గోల్రా భగవంతుడా అనుకొని మరొక్క అరక్షణం కూడా అక్కడ ఉండకుండా వెనుతిరిగి మా ఊరు వచ్చేశాం చెప్పటం ముగించాడు. అంతా బిగబట్టిన ఊపిరిని తృప్తిగా విడిచారు. అందరి మొహాలపై చిరుచెమటలు అలుముకున్నాయి. ఇదంతా కలని మీరంతా అనుకుంటున్నారు కదూ, కానీ కాదు, 10 ఏళ్ల క్రితం నిజంగా జరిగిన వాస్తవ సంఘటన అన్నాడు కోటిలింగం. నువ్వు చెప్పిన కళ అంతా బాగానే ఉంది, కానీ వాస్తవం అనే మాట మాత్రం బాగోలేదు మావయ్య, శంకర్ అన్నాడు. అంటే దయ్యాలు లేవని ఉద్దేశమా? ముమ్మాటికి. నీ ఉద్దేశం ఏమిటి గిరిధర్? ఏదైనా ఒక విషయాన్ని చెప్పవలసి వస్తే దాని గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. నాకు దయ్యాల గురించి తెలిసినా అవి ఉన్నాయో లేదో తెలియదు. తెలియని విషయం గురించి ఏమని చెప్పగలను అన్నాడు గిరిధర్. కోటిలింగం ఆడవాళ్లను ప్రశ్నించాడు. ప్రీతి, మీనాక్షి, పేరమాంబ తమకు దయ్యాల మీద నమ్మకం ఉందని చెప్పారు. జరుగుతున్న సంభాషణంతా డైనింగ్ హాల్ బయట నుంచి వింటూనే ఉన్నారు అంజన్, లలితలు. అసలు మీలో కొందరు దయ్యాల మీద నమ్మకం లేదంటున్నారు. మన గెస్ట్ హౌస్ను గాలి బంగ్లా అని ఎందుకు పిలుస్తారనుకుంటున్నారు? గాలి అంటే దెయ్యం, బంగ్లా అంటే భవనం. అందువల్ల గాలి బంగ్లా అంటే దయ్యాల భవనం. నా రీజనింగ్ బావుందా అల్లుడు? గాలి బంగ్లా మాట వచ్చేసరికి అందరి ఒళ్ళు అప్రయత్నంగా జలధరించింది. అదే సమయంలో డైనింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యారు లలిత, అంజన్లు. శంకర్ ఏదో చెప్పబోయేంతలో కోటిలింగం అడిగాడు, దయ్యాలపై మీ అభిప్రాయం ఏమిటని. లలిత తనకు నమ్మకం లేదని చెప్పింది. ఏ విషయాన్నైనా ఇతమిద్దంగా తెలుసుకుంటే గానీ నేనేది నిశ్చయించుకోను అని అంజన్ సమాధానం. మీరంతా తలో రకంగా మాట్లాడుతున్నారు. అయితే గాలి బంగ్లాలో రంగనాథ వర్మ, పద్మావతీదేవి మాయం కావడానికి కారణం ఏమేముంటుందని మీ ఊహ? సడన్గా ప్రశ్నించాడు. ఆ మాటలతో అందరి శరీరాలు సన్నగా కంపించాయి. కానీ ఎవరూ మాట్లాడలేదు. ఆ విషయంలో మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదని అర్థం చేసుకున్నాడు కోటిలింగం. సరే, నేనొక ప్రపోజల్ చేస్తాను, దానికి మీరంతా అంగీకరిస్తారా? ఏమిటది? గిరిధర్ ప్రశ్న. మనమంతా కలిసి గాలి బంగ్లాలో ఒక 10 రోజులు గడుపుదాం. ఈ 10 రోజుల లోపులో మీకందరికీ దయ్యాలున్నాయని రుజువు కావచ్చు. కాకపోయినా ఇబ్బంది లేదు. 10 రోజుల పాటు కొత్త వాతావరణంలో చెట్ల గాలి పీలుస్తూ హాయిగా గడిపేద్దాం. అక్కడి వాతావరణం చాలా బావుంటుంది. ఒకవేళ దయ్యాలున్నాయని రుజువైతే? అడ్డు ప్రశ్న వేశాడు అంజన్. మీ ఇష్టం. మనం అక్కడి నుంచి ఎప్పుడు వచ్చేద్దామంటే అప్పుడే వచ్చేద్దాం. 10 నిమిషాలు అంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ నిశ్శబ్దాన్ని మరో రకంగా అర్థం చేసుకున్నాడు కోటిలింగం. అంటే దయ్యాలున్నాయని మీకెవరికీ నమ్మకం లేదు గాని గాలి బంగ్లాకి వెళ్లాలంటే మాత్రం చాలా భయంగా ఉందన్నమాట. అతని మాటలు శంకర్ మీద చురుగ్గా పనిచేశాయి. భయం, అదంతా మనం కల్పించుకున్న అభూత కల్పన. మన నీడని చూసి మనమే భయపడతాం. అదేమిటి? మనం కల్పించుకొని భయపడే భ్రాంతి. నాకే భయం లేదు, నేను సిద్ధమే అన్నాడు శంకర్. బ్రదర్, మీ ప్రపోజల్ బావుంది. ఇక్కడి వాతావరణంలో మీరెవరూ సంతోషంగా ఉండలేకపోతున్నారని గ్రహించాను. అందుచేత 10 రోజుల పాటు హాయిగా తిరిగి వచ్చినట్టు ఉంటుంది. మీకెవరికీ అభ్యంతరం లేకపోతే కోటిలింగం గారి ప్రపోజల్కి కూడా నాకు అభ్యంతరం ఏమీ లేదు చెప్పాడు గిరిధర్. అసలు ఫస్ట్ ఆ ప్రపోజల్ తీసుకువద్దాం అనుకున్నది లలిత, అంజన్లు. కానీ వీళ్ళకంటే ముందుగానే దాన్ని కోటిలింగం తీసుకువచ్చాడు. కాగల కార్యం గంధర్వులే తీర్చారనే సామెత ప్రకారం అంజన్, లలితల ప్రమేయం లేకుండానే అంతా తమ ఆమోదముద్రను తెలియజేశారు. శంకర్ అన్నాడు, నా ఫ్రెండ్స్ కిషోరు, రవిలను పిలుస్తాను. ప్రస్తుతం వాళ్ళు ఖాళీగా ఉన్నారు. మీకెవరికి అభ్యంతరం లేకపోతే నా తమ్ముడు మదన్ని తీసుకువస్తాను అన్నాడు అంజన్. మీ తమ్ముడు గురించి మాకెవరికి చెప్పలేదే? అంతా ఒకేసారి అడిగారు. అవకాశం రాక చెప్పడం మరిచాను. నువ్వు ఎంతమందిని తీసుకువచ్చినా ఇక్కడ ఎవరికి అభ్యంతరం ఉండదు, గిరిధర్ చెప్పాడు. మనం వెళ్ళేది కేవలం పిక్నిక్కే అన్న భావంతో ఉండండి.
అంతేగాని అనవసర భయాలతో మనసుల్ని కలవరపరుచుకోకండి. మరో విషయం, మనకక్కడ తిండికి ఏ లోటు ఉండదు. నెల రోజులకు సరిపడే ఆహార పదార్థాలు ఎప్పుడూ స్టాక్ ఉంటాయి. తోటమాలి రామదాసు, వంటవాడు సోములు ఉంటారు. మనకు పని మనిషి అవసరం ఉంటుంది. నాకు తెలిసిన పని మనిషి మంగతాయారిని సాయంత్రం కుదురుస్తాను. మన ప్రయాణం రేపే కనుక ఎవరికి కావలసినవి వాళ్ళు సిద్ధం చేసుకొని రేపు ఉదయం 9 గంటలకల్లా రెడీగా ఉండండి. అంతా మౌనంగా తలలాడించారు. తామంతా వెళ్ళబోయేది సామాన్యమైన ప్రదేశానికి కాదని, అతి భయంకర పరిస్థితులకు గురిచేసే భీకర వాతావరణ ప్రాంతానికని వాళ్లకు తెలిసినట్లయితే కథ మరో కొత్త మలుపు తిరిగేది. సరిగ్గా ఉదయం 9 గంటలకి అంతా రెడీ అయ్యారు. పోర్టికోలో 3 కార్లు, కాడిలాక్, రోల్స్ రాయిస్, ఇంపాలా సిద్ధంగా ఉన్నాయి. సూట్ కేసులు, ఎయిర్ బ్యాగ్స్, లెదర్ బ్యాగ్స్ మొదలైన సరంజామా మోసుకొచ్చి 3 కార్ల డిక్కీల్లో సర్దేశారు. రోల్స్ రాయిస్ను డ్రైవ్ చేస్తున్నాడు. అతని పేరు చంద్రం. అతని పక్కన రవి, కిషోర్ కూర్చున్నారు. వెనక సీట్లో కోటిలింగం, జలజ, పేరమాంబ ఉన్నారు. ఇంపాలాను అంజన్ డ్రైవ్ చేస్తున్నాడు. అతని పక్కన మదన్, శంకర్ కూర్చున్నారు. వెనక సీట్లో ప్రీతి, పని మనిషి మంగతాయారు ఉన్నారు. 3వ కారు కాడిలాక్ను మీనాక్షి డ్రైవ్ చేస్తోంది. ఆమె పక్కన గిరిధర్ కూర్చున్నాడు. ఆ పక్కన లలిత. కార్లు 3 వరుస తప్పని సైనికుల్లా ఒకదాని వెంట మరొకటి లైన్గా గేటు దాటి మలుపు తిరిగి వేగాన్ని పుంజుకున్నాయి. మరికొంతసేపటికి మద్రాసు నగర శివార్లను దాటాయి 3 కార్లు. బోరుగా ఉంది, ఏమైనా విషయాలు చెప్పండి బాబాయ్ గారు, రవి సలహా ఇచ్చాడు. ఏం చెప్పను సాలోచనగా అడిగాడు కోటిలింగం. మీరు పోలీస్ ఆఫీసర్గా ఉన్న రోజుల్లో మీరు చేసిన ఏదో ఒక సాహసం చెప్పండి, సజెస్ట్ చేశాడు కిషోర్. అయితే సరే, అంతా జాగ్రత్తగా వినండి. గుండెలు అరచేతుల్లో పెట్టుకొని మరీ వినండి. ముందు మీరు పెట్టుకొని చూపించండి, ఆ తర్వాత మేము ఆచరిస్తాం, జలజ అంది. ఆమె వంక కంగు తిన్నట్టు చూశాడు కోటిలింగం. మిగిలిన వాళ్ళు నవ్వేశారు. మాట మారుస్తూ సరే చెప్తాను వినండి. ఒకరోజు ఒక గజ దొంగను పట్టుకున్నాను. పట్టుకున్న 10 నిమిషాలకే నాకు మస్కా కొట్టి పారిపోయాడు వాడు. ఎలాగైతే 2 రోజుల తర్వాత ఒకచోట మారువేషంలో ఉన్న ఆ గజ దొంగను చూసి పట్టుకోబోయాను. నన్ను చూసి భయంతో పరుగులు తీశాడు. నాకు కోపం ఆగలేదు. ఆగమని హెచ్చరించినా ఆగలేదు. రివాల్వర్తో వాడి కాలు మీద షూట్ చేశాను. వెంటనే పడిపోయాడు. రక్తం బాగా విపరీతంగా కారిపోతోంది. భయంతో వాడు షివరింగ్ అయిపోతున్నాడు. వెంటనే అంబులెన్స్ను రప్పించి హాస్పిటల్లో జాయిన్ చేద్దామని నేను కూడా ఎక్కాను. అంబులెన్స్ కదిలాక నా మనస్సు కుదుటపడింది. మరో 10 నిమిషాల్లో వాణ్ణి హాస్పిటల్లో జాయిన్ చేయవచ్చు కదా అనుకున్నాను. కానీ నేను కూడా హాస్పిటల్ బెడ్ మీదకే చేరుతున్నానని ఆ క్షణంలో నాకు తెలియదు. చెప్పటం ఆపాడు. ఆ తర్వాత ఏమైంది? ఆతృత నిలుపుకోలేక అడిగింది పేరమాంబ. తిరిగి చెప్పసాగాడు. అంబులెన్స్ అంటే అంతా అనుకునేది అపాయకరమైన స్థితిలో ఉన్న రోగులను చేరవేసే వాహనమని. దానికో ప్రత్యేకత ఉంది. కానీ అదే అంబులెన్స్ రోగుల్ని పైకి కూడా పంపేయగలదని నాకు తెలిసి వచ్చింది. అంటే ఒకచోట అంబులెన్స్కు యాక్సిడెంట్ అయింది. గజదొంగ చచ్చిపోయాడు. ముక్కు మొహం ఏకమైపోయిన నేను గజదొంగకు ఏర్పాటు చేసిన బెడ్ మీదకి, డ్రైవర్ మరో బెడ్ మీదకి చేరుకున్నాం. అంతా విని నవ్వుల్లో మునిగిపోయారు వాళ్ళు. మరో 10 నిమిషాలకు ఒక పక్కగా మట్టి రోడ్డు మీదకు మెళ్ళాయి కార్లు. రోడ్డుకి ఇరుపక్కలా పొలాలున్నాయి. వ్యవసాయదారులు, శ్రామికులు పొలాల్లో పనిపాటలు చేసుకుంటూ జానపద గేయాలు పాడుకుంటున్నారు. మరో గంటకు మలుపు తిరిగాయి కార్లు. అక్కడంతా చిన్న చిన్న మెట్టలు, కొండలు, అక్కడక్కడ గుబురు పొదలు, చెట్లు ఉన్నాయి. అదో రకమైన ప్రత్యేకమైన వాతావరణం అది. మెట్టల పక్కగా ఉన్న దారిలోంచి సాఫీగా సాగిపోతున్నాయి కార్లు. అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. అంతా అదో రకమైన థ్రిల్కి గురయ్యారు. మరో 2 గంటల ప్రయాణం అనంతరం గాలి బంగ్లా ఎంట్రన్స్ గేటును చేరుకున్నాయి కార్లు. తోటమాలి రామదాసు హడావిడిగా గేటు తెరిచాడు. గేటు అవతల చెట్ల తోపు మధ్యలో ఏదో భవన ప్రాకారం కనిపిస్తోంది. 25 ఎకరాల ఆవరణ అంతా అల్లిబిల్లిగా పెరిగిన వృక్ష సంపదతోనే నిండిపోయి ఉంది. గేటు వద్ద నుంచి చెట్ల మధ్యగా తారు రోడ్డు వేసి ఉంది. ఆ రోడ్డు అష్టవంకర్లు తిరిగి ఎటో పోతోంది. తారు రోడ్డు మీదుగా ముందుకు సాగిపోయాయి కార్లు. అక్కడక్కడ కొన్ని రకాల పూపొదలు, పిచ్చి మొక్కలు,
విచ్చలవిడిగా పెరిగిపోయి ఉన్నాయి. రకరకాల వృక్షాలు, పూపొదలు, పిచ్చి మొక్కలతో ఆ వాతావరణం అదో భీతికరంగా ఉంది. బిల్డింగ్ వెనుక కనుచూపు దూరంలో పెద్ద పెద్ద కొండబండలు, రాతి దిబ్బలు అర్ధచంద్రాకారంలో ఉండి గాలి బంగ్లాకు ఒకవైపు, వెనుక వైపు కవచంగా ఉన్నాయి. మిగిలిన భాగమంతా 12 అడుగుల ఎత్తున ఉన్న ప్రహరీ గోడ అర్ధచంద్రాకారంలో కవర్ చేసింది. మొత్తానికి గాలి బంగ్లాను చుట్టి కవచంలా ఉందా కట్టడం. బంగ్లా పోర్టికోలోకి చేరుకున్నాయి కార్లు. ఒక్కొక్కరిగా అంతా కారులోంచి కిందకి దిగారు. ఓహో, అంతా వచ్చేశారా, రండి రండి అని అందర్నీ ఆహ్వానిస్తున్నట్టు అన్నాడు సోములు. అయ్యలు లోనికి పోతారు గాని నువ్వు రారా అబ్బి, సామాను లోనికి చేరయ్యాలా అన్నాడు డిక్కీ తెరుస్తూ రామదాసు. రామదాసు కొడుకే సోములు. వాళ్ళు వంశపారంపర్యంగా ఈ జమీందారీ వంశాన్నే అట్టిపెట్టుకొని ఎంతో నమ్మకంగా నమ్మిన బంటుల్లా ఉంటూ వచ్చారు. సోములు, రామదాసు కలిసి డిక్కీలోని సామాను లోపలికి చేరవేయసాగారు. డిక్కీలు ఖాళీ అయ్యాక డ్రైవరు 3 కార్లని గరాజ్లో పెట్టి తాళం వేశాడు. బయట నుంచి భవనం చాలా అందంగా, విశాలంగా కనిపిస్తోంది. పురాతన జమీందారీ వైభవాన్ని చాటి చెబుతున్నట్టుగా అలనాటి శిల్పుల చాతుర్యానికి గుర్తుగా ఆ భవనం చాలా అందంగా ఉంది. చాలా పెద్ద భవంతి అని బయట నుంచి చూసిన ఎవరైనా చెప్పవచ్చు. కాకపోతే అక్కడక్కడ రంగులు పోయి పెచ్చులు ఊడిపోయాయి. సింహద్వారం కూడా దానికి తగ్గట్టుగా ఉంది. అంతా హాలులోకి ప్రవేశించారు. చాలా పెద్ద హాల్ అది. ఇరువైపులా గదులున్నాయి. హాలు మధ్య సోఫాలు, కుషన్ చైర్సు పొందికగా వేసున్నాయి. ఒక పక్కగా 2 రౌండ్ టేబుల్స్, వాటి చుట్టూ చైర్స్ ఉన్నాయి. అందమైన ఆ హాలుకి మరింత అందాన్ని చేకూర్చిన షాండిలియర్స్ సీలింగ్ నుంచి వేలాడుతున్నాయి. హాలు ఎదురుగ్గా 2 వైపులా దండీలతో, వంపులు తిరిగిన దండీలతో విశాలమైన మేడమెట్లు. మేడపైన పెద్ద వరండా అర్ధచంద్రాకారంలో ఉంది. వరండా వెనుక విశాలమైన గదులున్నాయి. ఎవరికి వారే రూములు నిర్ణయించుకున్నారు. మేడ మీద ఒక రూములో అంజన్, మదన్, మరో రూములో కోటిలింగం, ఆ పక్క రూములో లలిత, ఆ పక్కన పేరమాంబ, జలజ ఉండటానికి నిశ్చయించుకున్నారు. మేడ కింద రూముల్లో ఒక రూమ్లో కిషోర్, రవి, మరో దాంట్లో గిరిధర్, మీనాక్షి, ఆ పక్కన శంకర్, ప్రీతి, వేరే రూమ్లో పని మనిషి మంగతాయారు ఉంటామన్నారు. ఇంకా కొన్ని రూములు ఖాళీగానే మిగిలిపోయాయి. ఎవరి రూముల్లో వారు పెట్టే బేడా ఉంచుకున్నారు. సరిగ్గా అప్పుడు సమయం మధ్యాహ్నం 1 గంట. వంటవాడు సోములు ఈ లోపులో అందరికీ భోజనాలు సిద్ధం చేశాడు. అంతా భోజనాలు ముగించి ప్రయాణ బడలిక వల్ల నిద్రకు ఉపక్రమించారు. సోముల్ని విడిగా బయట కలుసుకున్నాడు అంజన్. మాటల సందర్భంలో యథాలాపంగా అడిగినట్టు అడిగాడు లలిత తల్లిదండ్రుల అదృశ్యం గురించి. సోములు చెప్పసాగాడు. అమ్మగారు, అయ్యగారు ఇక్కడ 4 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చారయ్యా. ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా మాయమైనారు. మర్నాడు ఉదయం నేను అయ్యగారి గదికి వెళ్ళి చూస్తుని గదా, ఆ గది ఖాళీగా ఉందాయే. నాకేం బోధపడక ఈ విషయం మా అయ్యతో చెప్పినాను. వెంటనే అయ్య నన్ను మద్రాసు పంపినాడు. అక్కడ గిరిధర్ అయ్యగారికి, శంకర్ బాబు గారికి అందరికీ చెప్పినాను. నాకు తెలిసింది అంతే బాబు. అసలు మద్రాసుకు ఇంత దూరంలో నిర్మానుష్యమైన ఈ ప్రాంతంలో ఈ గాలి బంగ్లా ఎందుకు నిర్మించారు? ప్రశ్నించాడు అంజన్. దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది బాబు. చరిత్రలు వినడం అంటే నాకు చాలా ఇష్టం. చెప్పు. దాని గురించి నాకు పెద్దగా తెలియదయ్యా. మా అయ్యను పట్టుకుంటే మీకు వివరంగా చెప్తాడు. అక్కడి నుంచి కదలబోయాడు అంజన్. బాబు, ఒక్క మాట. మా అయ్యకు మంచి సీమ సరుకు కొట్టించారంటే మీకు పూర్తి వివరాలు చెప్పేస్తాడు, సలహా ఇచ్చాడు సోములు. తల ఊపి ముందుకు కదిలాడు అంజన్. కోటిలింగం, శంకర్, కిషోర్లు మత్తు పానీయాలు సేవిస్తారని అతనికి తెలుసు. కోటిలింగాన్ని రిక్వెస్ట్ చేసి అతి కష్టం మీద స్కాచ్ విస్కీ బాటిల్ ఒకటి సంపాదించగలిగాడు అంజన్. హాల్లో ఒక రౌండ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు కోటిలింగం, శంకర్, కిషోర్, రవి, మదన్లు. పేకముక్కలు 2 సెట్లు హుషారుగా కలుపుతున్నాడు కోటిలింగం. సోఫాలో కూర్చొని ఏదో మ్యాగజైన్ తిరిగేస్తున్నాడు గిరిధర్. ఆడవాళ్లు ఇంకా నిద్రలేచినట్లు లేదు. సమయం సాయంత్రం 4 గంటలైంది. తోపులోని చెట్ల గాలులు సింహద్వారం గుండా చల్లగా వీస్తున్నాయి. కోటిలింగం కత్తిరి వేస్తూ అన్నాడు,
రావోయ్ గిరి, రా రా, జోరుగా హుషారుగా పేకాట ఆడుకుందాం. ఇబ్బందిగానే పైకి లేచి తను కూడా మరో సీటును ఆక్రమించాడు గిరిధర్. పేక ముక్కల్ని బాగా కలిపి గిరిధర్ వైపు చెయ్యి చాపాడు. సగం ముక్కలు తీసి పక్కన పెట్టాడు అతను. మిగిలిన సగం ముక్కలను అందరికీ పంచాడు. చాలక పక్కనున్న ముక్కల్లో మరికొన్ని పంచాడు. సీక్వెన్సా? అడిగాడు శంకర్. అవును, కోటిలింగం జవాబు. 6 13 ముక్కల చొప్పున పైకి ఎత్తుకున్నారు. ఎవరికి వారే వాళ్ళ తెలివిని ఉపయోగిస్తూ ముక్కలను ఎత్తుకుంటూ అనవసరమైన ముక్కలను పారేస్తూ సీక్వెన్సులు డంకాలు అమర్చసాగారు. రవి, నీ దగ్గర కళావర్ 2, ఆటీను 7, డైమండ్ 9 ఉన్నాయి కదూ? ఇదిగో బాబాయ్, నీ ఎత్తులు నాకు తెలియవనుకున్నావా? నా దగ్గర ఏ ముక్కలుంటే నీకెందుకు? నువ్వు మాట్లాడకుండా ఆడు అన్నాడు రవి. సర్లే మాట్లాడను గాని నేను చెప్పిన ముక్కల్లో ఏదో ఒకటి పారేయ్. నిజంగానే రవి దగ్గర ఆటిన్ 7, డైమండ్ 9 ఉన్నాయి. కళావర్ 2 లేదు. కోటిలింగంకి అవసరమైన ఆ 2 ముక్కలు తొక్కి పెట్టేద్దామన్న ఉద్దేశంతో వాటిని కింద పారేయకుండా వేరే ముక్కలు లేక తనకు అవసరమైన కళావర్ 5ను కింద పారేశాడు రవి. వెంటనే దాన్ని ఎత్తుకున్నాడు కోటిలింగం. అతనికి కావాల్సింది కూడా అదే. తెలివిగా రవి నుంచి రాబట్టాడు దాన్ని. చిన్న చిన్న సర్దుబాట్లు చేసి షో సంతోషంగా అరిచాడు. నేను ఒప్పుకోను, మీరన్నీ మాయ చేసి ఆడేస్తున్నారు అన్నాడు. తర్వాత ఒప్పుకోవద్దులే, ముందు నీ ఓకులు కౌంట్ చేయి నవ్వుతూ చెప్పాడు కోటిలింగం. ఒక్క షోకి అందరి దగ్గర నుంచి 250 రూపాయలు లాక్కున్నాడు అతను. ఆ హుషారులో పని మనిషి మంగతాయర్ను కేకవేశాడు. ఏంటి బాబు అడిగింది 25 మంగతాయారు. మంచి యవ్వన దశలో పిటిపెట్లాడుతూ ఉందామె. ఆమె అవయవ సౌష్ఠవాన్ని చూసిన ముసలాడికైనా కోరిక కలగక మానదు. ఆమెను అదో రకంగా చూసి తమాయించుకున్నాడు కోటిలింగం. మా అందరికీ డబుల్ స్ట్రాంగ్ టీ తీసుకురా చెప్పాడు. మంగతాయరు వంటగదిలోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ 2 షోలు రవి, శంకర్ కొట్టేశారు. ఆగండోయ్ కుర్రకొంకలు, కంగారు పడకండి, టీ తాగి నా సత్తా ఏమిటో చూపిస్తాను అన్నాడు కోటిలింగం. మంగతాయరు టీలు ట్రేతో తెచ్చింది. 6 కప్పులందుకొని టీ సిప్ చేయసాగారు. ట్రేతో ఆమె వెళ్ళిపోతుంటే పొడవైన ఆమె జడ పిరుదులపై వయ్యారంగా కదులుతూ రవి, కిషోర్, కోటిలింగాల గుండెల్లో గుబులును పుట్టించసాగింది. వాళ్ళు అతి కష్టం మీద చూపులు మరల్చుకున్నారు. టీలు తాగటం పూర్తి చేసి సిగరెట్లు ముట్టించారు రవి, కిషోర్, శంకర్, మదన్లు. మరో 2 షోలు గిరిధర్, 1 షో కోటిలింగం కొట్టారు. మరో 2 టీలు తెప్పించుకొని తాగి చీకటి పడే వరకు ఆడుకుంటూనే ఉన్నారు. గాలి బంగ్లా వెనకనున్న చిన్న గుడిసెలో కల్లుకుండ దగ్గర పెట్టుకొని ఒక్కో గ్లాసు ముంచుకొని తాగేస్తున్నాడు రామదాసు. పాకలో అడుగుపెట్టాడు అంజన్. నిషా తలకెక్కినట్లుంది. కనురెప్పలు బలవంతంగా తెరుస్తూ గుమ్మంలోకి చూశాడు. అంజన్ను చూసి అతని మాటలు తడబడ్డాయి. అయ్యో బాబు, మీరా? కబురంపితే నేనే వద్దును కదా. నీకోసం సీమ సరుకు తెచ్చాను. స్కాచ్ విస్కీ బాటిల్ని అతనికి అందించాడు. సానా సంతోషం బాబు, ఇది తాగి సానా కానం అయిపోనాది. మూత విప్పబోయాడు. ఆగు, ముందు నా ప్రశ్నలకి జవాబులు చెప్పి అప్పుడు అది తాగు అంటూ మజ్జిగ కొండ అందించాడు. ఇదెందుకు బాబు? మత్తు దిగటానికి. మత్తు దిగిపోతే ఎలాగా? దిగకపోతే నా ప్రశ్నలకు జవాబులు చెప్పలేవు. చెప్పకపోతే ఇది నీకు ఇవ్వను. అతను చేతిలోంచి విస్కీ బాటిల్ లాగేసుకున్నాడు. అంతా కోపమైతే ఎలా? క్షణం ఆగు, చెప్తాను జవాబు అంటూ మజ్జిగ గటగట తాగేశాడు రామదాసు. 10 నిమిషాల తర్వాత అతని మత్తు పూర్తిగా దిగిపోయింది. విస్కీ బాటిల్ వంక ఆశగా చూస్తూ, ఇప్పుడు నీకు కావలసిన విషయాలు అడుగు బాబు, జవాబిస్తాను. సోముల్ని అడిగిన ప్రశ్నే రామదాసును అడిగాడు అంజన్. పట్టణానికి దూరమైన జనాలు లేని ప్రదేశమైనా ఇక్కడి గాలి, వాతావరణం బాగుంటాయి కదయ్యా. ఇక్కడున్న ప్రశాంతత పట్టణాల్లో ఎలా వస్తుందంట. అందుకే విశ్రాంతి కోసమని ఈ బంగళా ఇక్కడ ప్రత్యేకంగా కట్టించారు మా పెద్దయ్య గోరు రావు బహదూర్ విశ్వేశ్వర వర్మ పెబువులు చెప్పాడు రామదాసు. ఆయన పోయి ఎంతకాలమైంది? కొన్ని క్షణాలు గుణించుకున్నాడు. 21 సంవత్సరం అయింది. ఆయన ఎలాంటివారు? ధర్మపెబువులు.
ఆయన గోరు చేసిన దాన ధర్మాలకు అంతులేదంటే నమ్మండి. నీ కొడుకుని అడిగితే ఈ బంగ్లాకి చాలా చరిత్ర ఉందన్నాడు. ఆగాడు అంజన్. అదేం అడుగుతావులే బాబు, ఆ బాధాకరమైన చరిత్ర నీకు తెలియకపోవడమే మంచిది. నాకు తెలుసుకోవాలనుంది. నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు. అది ఇప్పటి మాట కాదు. రావు బహదూర్ విశ్వేశ్వర వర్మ గారి తండ్రిగారైన రావు బహదూర్ ధర్మదేవ వర్మ గారి హయాం నాటి మాట. ధర్మదేవ వర్మ గారికి ఒక చెల్లెలుండేది. ఆమె పేరు అరుంధతి. ఆమె ఒక కులం తక్కువ యువకుడిని ప్రేమించింది. చాలా కాలం పాటు ఈ విషయం ఎవరికీ తెలియలేదు. చివరికి ధర్మదేవ వర్మ గారి కంటపడిందా జంట ఒకానొక రోజు. ఆయన చెల్లెల్ని నిలదీసి అడిగాడు. అతన్ని తను ప్రేమిస్తున్నానని చెప్పిందామె. కోపాద్రిక్తులైన ధర్మదేవ వర్మ అది కుదరదన్నారు. స్వతహాగా అన్నంటే అరుంధతికి భయం మెండు. ఒకానొక రోజున ధైర్యం చేసి అన్నకు చెప్పకుండా ఎవరికీ తెలియకుండా ఆ యువకుడితో లేచిపోయింది. అది తెలిసిన ధర్మదేవ వర్మ అగ్గి మీద గుగ్గులమయ్యాడు. ఎక్కడున్న ఆ యువకుడిని చంపి చెల్లెల్ని తీసుకురమ్మని కొంతమంది వ్యక్తుల్ని నియోగించాడు. ఆ ప్రకారమే ఎలాగైతే ఆ వ్యక్తులు ఆ యువకుడిని చంపి అరుంధతిని ఆయన వద్దకు తీసుకువచ్చారు. ఆమె అన్నను దుర్భాషలాడి ఆయన ఎదురుగానే కత్తితో పొడుచుకొని ఆత్మత్యాగం చేసింది. కొడుకు కోడలి చావులు కళ్ళారా చూసిన పండు ముదుసలి అప్పుడు అక్కడే ఉంది. ధర్మదేవ వర్మ గారిని ఆయన వంశాన్ని శపించింది. కోపం పట్టలేని ఆయన ఖడ్గంతో ఆ ముదుసలి కంఠం తెగనరికారు. అప్పుడు విశ్వేశ్వర వర్మ గారి వయస్సు 10 సంవత్సరాలు. మరో 5 సంవత్సరాలకు ధర్మదేవ వర్మ గారు చనిపోయారు. తల్లి పెంపకంలో మరో 10 సంవత్సరాలు పెరిగి పెద్దవారయ్యారు విశ్వేశ్వర వర్మ గారు. తల్లి కూడా చనిపోయింది. మరో 3 ఏళ్లకు ఆయన పెళ్లి చేసుకున్నారు. సంవత్సరం తిరగకముందే విశ్వేశ్వర వర్మ గారి దంపతులకు గిరిధర్ బాబు గారు జన్మించారు. మరో సంవత్సరం ఏ బాధ లేకుండా గడిచిపోయింది. ధర్మదేవ వర్మ గారి చేతుల్లో చనిపోయిన ముదుసలి శాప ఫలమో లేక విధి ఆడిస్తున్న నాటకమో గాని విశ్వేశ్వర వర్మ గారికి 30 ఏళ్ల వయసులో భయంకరమైన వ్యాధి సోకింది. అదే కుష్ఠవ్యాధి. నిజంగా అది నరకప్రాయం. అటువంటి వ్యాధి పగవారికి కూడా రాకూడదు. విశ్వేశ్వర వర్మ గారు 25 ఏళ్ల ప్రాయంలో నిర్మించిన ఈ గాలి బంగ్లా ఆయనకే పనికి వచ్చింది. చాలా ఉదార స్వభావులు ధర్మదేవతలు అయిన ఆ మహానుభావులు తన జబ్బు ఎవరికి అంటకూడదనే ఉద్దేశంతోనే ఈ గాలి బంగ్లా తన నివాసంగా ఏర్పరచుకొని ఇక్కడే ఉండేవారు. ఆయన 1 సంవత్సరం పాటు తోటలో స్వేచ్ఛగా తిరిగేవారు. ఆ తర్వాత ఆయన స్వేచ్ఛ నశించిపోయింది. వ్యాధి మరి కాస్త పెరిగినందువల్ల బయట తిరగకూడదని డాక్టర్లు శాసించడం వల్ల ఆ ధర్మమూర్తికి ఈ గాలి బంగ్లాయే చెరసాలైంది. యుద్ధ ఖైదీని బంధించినట్టు ఆయన్ని లోపల పెట్టి తాళాలు వేశారు. స్వేచ్ఛ స్వాతంత్రాలు లేని ఖైదీ బ్రతుకు బ్రతకవలసి వచ్చింది. భోజన సమయం వచ్చినప్పుడు ఖైదీలను బయటకు విడుస్తారు. ఆయనకు ఆ వీలు కూడా లేదు. భోజనం మంచినీళ్లు కిటికీలోంచి లోపలికి అందించేవాళ్లం. అటువంటి నికృష్ట బతుకు బతికారా ప్రేమమూర్తి. దాసు కళ్ళ వెంట ధారాపాతంగా కన్నీళ్లు కారిపోతున్నాయి. అతని గొంతు పూడుకుపోయింది. కొన్ని క్షణాలు మౌనంగా ఉండి తిరిగి చెప్పసాగాడు. వంటి నిండా కురుపులతో చీము నెత్తురు కారుతూ పాకుడు పట్టి ఎండిపోయి చూడటానికి చాలా అసహ్యంగా తయారైంది ఆయన దేహం. వంటి మీద బట్టలు కూడా కట్టుకోకుండా గోచి మాత్రమే ధరించేవారు. గజ్జి కురుపులు రసులు కారుతూ భయంకరంగా రాకాసి పుళ్ళులా తయారయ్యాయి. దురద పుట్టినా గోక్కునే వీలు లేక నేల మీద పడి ఏడ్చేవారు. దొర్లే వీలు కూడా లేదు. ఒక్కో సమయంలో కేకలు పెడబొబ్బలు పెట్టేసేవారు. కొంచెం సేపు నవ్వేవారు, మరికొంతసేపు ఏడ్చేవారు. కొంతసేపు ఏదో తనలో తనే గొణుక్కునేవారు. పిచ్చి చూపులు చూసేవారు. ఆయన స్థితి చూసిన నాకు అన్నం సహించేది కాదు. ఆయన బాధను తీర్చమని భగవంతుణ్ణి ప్రార్థించేవాణ్ణి. ఒక్కో సమయంలో తనను తానే నిందించుకోవడం చూసి నాకు ఏడుపు వచ్చేది. కానీ అశక్తుణ్ణి. ఆయన బాధను ఏమని అర్థం చేసుకోగలను? ఎలా తీర్చగలను? తైల సంస్కారం లేని జుట్టుతో పొట్టులా రాలిపోతూ చెదపురుగులు తినేసినట్టు అట్టలా కట్టేసి చిదికిపోయిన పుళ్లతో ఆయనను చూసేసరికి నేనే గుర్తుపట్టలేకపోయాను. అంత హీనస్థితికి జారిపోయారు. గుడ్డులో మెల్ల అన్నట్టు నాకు ఆలోచన వచ్చింది. ఆ ప్రకారమే హాలులో బండెడు బూడిదను పోయించాను. దురద పెడుతున్న రసికురుపులను చేతులతో గోక్కోలేని ఆయనకు ఆ బూడిద ఎంతో విలువైనదిగా తోచింది.
దురద పెడుతున్న సమయంలో ఆయన బూడిదలో దొర్లేవారు. మెత్తటి బూడిదపై దొర్లడం వల్ల దురద కొంతవరకు తగ్గి ఆయనకు ఉపశమనం కలిగించేది. కానీ బాధ మాత్రం పూర్తిగా తగ్గేది కాదు. అది నిజంగా నరకం, భయానకం. ఎంత ఘోరమంటే ఒకరోజు నన్ను కిటికీ అవతల నుంచి బ్రతిమలాడుతూ తనకో సహాయం చేయమన్నారు. అర్థించవద్దు, ఆజ్ఞాపించమన్నాను. దయ ఉంచి ఏ ఆయుధంతోనైనా తనను చంపమన్నారు. నివ్వెరపోయాను. ఆయన వద్దనే బాధ తీరేలా ఏడ్చాను. అటువంటి కోరిక ఎన్నడూ కోరవద్దని బ్రతిమలాడాను. లేకపోతే నేనే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాను. ఆ రోజంతా ఒకరిని చూసి మరొకరం ఏడుస్తూనే ఉన్నాం. చెప్పటం ఆపి వెక్కి వెక్కి ఏడవసాగాడు రామదాసు. గత చరిత్ర వింటుంటే అంజన్ మనసు కూడా వికలమైపోయింది. రామదాసుకి విశ్వేశ్వర వర్మ గారి పైన ఉన్న స్వామి భక్తికి కూడా ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయాడు. ఆయన గురించి ప్రాణాలు అర్పించడానికి కూడా వెనకాడని రామదాసు అతని కంటికి మేరు పర్వతంలా కనిపించాడు. కళ్ళు తుడుచుకొని చెప్పసాగాడు రామదాసు. విశ్వేశ్వర వర్మ గారికి కుష్ఠవ్యాధి రాకముందు గిరిధర్ బాబు ఆయన చేతుల్లోనే సంవత్సరం పాటు పెరిగాడు. చిన్నబాబు గారికి 12 నెలలు నిండే వరకు ఆ దంపతులు ఎంతో ఇష్టంగా కిందకు కూడా దింపకుండా ఎత్తుకొని పెంచారు. ఊహ తెలియని వయస్సులోనే గిరిధర్ బాబు తండ్రి దగ్గర అలవాటు పడ్డాడు. ఆయనకి కుష్ఠవ్యాధి సోకిన దగ్గర నుంచి తల్లే చిన్నబాబు బరువు బాధ్యతలు తీసుకుంది. ప్రతి నెల చిన్నబాబుని ఇక్కడికి తీసుకువచ్చి ఆ తల్లి ఆయన చూసి ఏడ్చేది. గిరిధర్ బాబుకి ఊహ తెలిసిన దగ్గర నుండి తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళమని మారం చేసేవాడు. ఆ తల్లి జానకీదేవి ప్రతి నెల చిన్నబాబుకి తండ్రిని చూపించేది. 3 ఏళ్ల వయసు నుంచే చిన్నబాబు చాలా తెలివైనవాడుగా ఎదిగాడు. తండ్రి దుస్థితిని, ఆయన అనుభవిస్తున్న బాధను 3 ఏళ్లు కళ్ళారా చూశాడు. తల్లిదండ్రుల మీద అపారమైన ప్రేమను పెంచుకున్నాడు. 35 సంవత్సరాలు నిండేసరికి విశ్వేశ్వర వర్మగారు ఒకరోజు హఠాత్తుగా మరణించారు. తండ్రి శవాన్ని చితిపై చూసిన గిరిధర్ బాబు హృదయ విదారకంగా ఏడ్చాడు. కానీ ప్రయోజనం ఏముంది? తండ్రి పోయిన బాధతో 1 నెల రోజులు జ్వరంతో మంచం దిగలేదు ఆ బాబు. ఆ తర్వాత తేరుకున్నాడు. అతనికి తల్లే సర్వస్వం అయింది. కానీ దురదృష్టం అతన్ని వీడలేదు. మరో 1/2 సంవత్సరం తిరగకుండానే భర్త చనిపోయిన బెంగతో ఆమె చనిపోయింది. ఆ తర్వాత రంగనాథ వర్మగారి చేతుల్లో పెరిగాడా బాబు. ఇన్ని బాధలు చవిచూసిన గిరిధర్ బాబుకి జీవితం అంటే తెలుసు. విశ్వేశ్వర వర్మగారి ఉదారత్వము, ఎంతో ప్రేమ ఆప్యాయతలు కలబోసుకున్న ఆ బాబు సాక్షాత్తు విశ్వేశ్వర వర్మగారి రూపాన్ని పుణికిపుచ్చుకున్నాడు. దయాగుణం, జాలి, కనికరం పెంచుకున్నాడు. ఆ బాధలన్నీ చూసిన నేను విశ్వేశ్వర వర్మగారు పోయిన తర్వాత తాగుడికి బానిసనయ్యాను. గిరిధర్ బాబులో మా పెద్దయ్య గారిని చూసుకొని కట్టెలా ఇలా బ్రతుకుతున్నాను. ఈ గాలి బంగ్లా చరిత్ర శాశ్వతంగా ఇక్కడే మరుగున పడిపోయింది బాబు. కళ్ళు తుడుచుకుంటూ చెప్పడం ముగించాడు. విశ్వేశ్వర వర్మగారికి కుష్ఠవ్యాధి సోకిన దగ్గర నుంచి ఎస్టేట్ వ్యవహారాలు ఎవరు చూసుకునేవారు? ప్రశ్నించాడు అంజన్. అప్పటి నుంచి రంగనాథ వర్మగారే ఈ వ్యవహారాలని చూస్తూ చక్కదిద్దేవారు, చెప్పాడు రామదాసు. చాలా సంతోషం. నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది. కానీ నువ్వు చేసే పనే బాగోలేదు. ఏంటి బాబు అది? మత్తు పదార్థాలు విపరీతంగా తాగడం. ఏం చేయమంటారు బాబు? పగలంతా తోట పనితో తీరిక లేకుండా ఉండటం వల్ల ఏ బాధ తెలియడం లేదు. రాత్రి అయ్యేసరికి గత స్మృతులు జ్ఞాపకం వచ్చి నన్ను వేధించుకొని తినేస్తున్నాయి. అందువల్ల ఈ తాగుడు నాకు తప్పటం లేదు బాబు. ఈ తోటలోనే తాటి, ఈత చెట్లకు కుండలు ఏర్పాటు చేసి ఆ కళ్ళు తాగుతున్నాను. సీమ సరుకైతే తక్కువ తాగినా మాంచి మత్తులోకి జారిపోవచ్చు. అందుకే సీమ సరుకంటే నాకు ఇష్టం బాబు అంటూ అతని జవాబు కోసమైన ఎదురు చూడకుండా అంజన్ చేతిలోని బాటిల్ లాక్కొని ఓపెన్ చేసి దాన్ని అలాగే ఎత్తుపట్టుకొని గటగటా తాగేసాగాడు రామదాసు. చిన్నగా నిట్టూర్చి బయటికి నడిచాడు అంజన్. వేడి నీళ్లతో ఉన్న బకెట్ను గట్టు మీద పెట్టి వేసుకునే బట్టలు దండం మీద వేసింది పేరమాంబ. బట్టలు విప్పుకోబోతూ ఆగిపోయింది. తన మతిమరుపుకు తనను తానే నిందించుకుంది. సబ్బు లేకుండా స్నానం ఎలా చేస్తుంది మరి? బకెట్ మీద చెక్కమూత పెట్టింది నీళ్లు చల్లారిపోకుండా. గొళ్ళెం తీసి మేడ మీద తన గదిలోకి వెళ్ళి సబ్బు తెచ్చుకొని బాత్రూం గొళ్ళెం పెట్టుకుంది. బట్టలు విప్పి దండం మీద వేసి నగ్నంగా నిల్చుంది.
తన నగ్నదేహం ఒకమారు చూసుకొని తనలో తానే మురిసిపోయింది. ఆమె పెద్ద అందగత్తె కాదు, అలాగని అనాకారి మాత్రం కాదు. ప్రేమించడానికి, ప్రేమించబడటానికి అర్హత ఉన్న అందం ఆమెది. చిన్న ముక్కాలి పీటపై నగ్నంగా కూర్చుంది. ఆ భవనం పట్టణానికి చాలా దూరంలో ఉండటం వల్ల, చుట్టుపక్కల ఎటువంటి నివాసాలు లేనందువల్ల పైపు ద్వారా మంచినీరు వచ్చే వీలు లేదు. బోరింగ్ నీరు, నూతి నీరే అక్కడ దొరుకుతుంది. అలాగే విద్యుత్ సౌకర్యం కూడా లేదు. అందువల్ల డీజిల్ ఆయిల్తో పనిచేసే జనరేటర్ ద్వారా ఆ గాలి బంగ్లాలో విద్యుత్ బల్బులు పనిచేస్తాయి. తన చేతికందే ఎత్తులో ఉన్న బకెట్ మీద చెక్క మూతను పక్కన పెట్టేసింది. ఏదో ఆలోచనలో ఉన్న పేరమాంబ ఏదీ గుర్తించే స్థితిలో లేదు. జుట్టును వెనక్కి వేసుకొని మగ్గును బకెట్లో ముంచి ఆ నీరు నెత్తిమీద దిమ్మరించుకుంది. అలాగే ఆగకుండా 5-6 చెంబుల వరకు నెత్తిమీద బోర్లించుకుంది. ఆమె నోటికి నీరు ఉప్పగా తగిలింది. అయినా ఏమీ గమనించే స్థితిలో లేదు. మరో 4 మగ్గుల నీరు దిమ్మరించుకొని కళ్ళు తెరిచి చూసింది. పేరమాంబ ఒళ్ళు ఒక్కసారిగా జల్దరించింది. ఆమె పూర్తిగా రక్తంతో తడిసి ముద్దయిపోయింది. ఒంటి నిండా రక్తం, తల నిండా రక్తం. చిక్కటి రక్తాభిషేకం జరిగిన ఆమె నరరూప రాక్షసిలా, ఆదిమ మానవజాతి స్త్రీలా భయం గొలిపేలా ఉంది. ఆమె ఒంటి నిండా రక్తం దట్టంగా పట్టుకుంది. క్షణంలో తేరుకొని బకెట్లో చూసింది. ఆ బకెట్లో సగానికి పైగా రక్తం ఉంది. అంతే. నోటి దగ్గర చెయ్యి పెట్టుకొని కెవ్వున అరిచింది. అలా అరుస్తూనే ఉంది పేరమాంబ. హాల్లో ఉన్న సోఫాల్లో కూర్చున్నారంతా. పేరమాంబ ఒక్కతే అక్కడ లేదు. సోము గట్టిగా పిలిచాడు గిరిధర్. వెంటనే అక్కడికి వచ్చాడు సోములు. ఏంటి చిన్నబాబు అంటూ. భోజనాలు సిద్ధమేనా? నా పని పూర్తి చేశాను, ఆఖరి దశలో ఉంది బాబు. మిగిలిన పని క్షణంలో పూర్తి చేస్తుంది మంగతాయారు. త్వరగా కానివ్వమను, మాకు ఆకలేస్తోంది అన్నాడు మదన్. సోములు వెళ్ళబోయాడు. మంగతాయారు వస్తుంది గాని నువ్విలా కూర్చో, నిన్ను విషయం అడగాలి అన్నాడు కోటిలింగం. ఏంటి బాబు అది? అడిగాడు సోములు. ఇక్కడ రాత్రప్పుడు ఏదో దయ్యం తిరుగుతుందని విన్నాను, అది నిజమేనా? నిజమే బాబు, మీరు వింటానంతే చెబుతాను. క్లుప్తంగా చెప్పు, విందాం. మా అయ్యకు తోడబుట్టిన చెల్లెలికి ఒక కూతురుంది బాబు. దాని పేరు రత్తాలు. దాన్ని నాకిచ్చి పెళ్లి చేయాలని మా అయ్యకు కోరికగా ఉండేది. కానీ అది పట్టణంలో ఎవడి చేతో మోసగింపబడి వాడు దుర్మార్గుడని తెలుసుకొని మా పంచకి చేరింది. అయినా నేను దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఒకరోజు ఆ దుర్మార్గుడు వచ్చి రత్తిని తనతో వచ్చేయమని బలవంతం చేశాడు. కానీ తాను రానంది. మా రత్తి సానా అందగత్తె. తనతో నీచమైన వ్యాపారం చేయించడానికే వాడు రమ్మంటున్నాడని గ్రహించింది. రాను పొమ్మంది. ఆ నీచుడు కోపం పట్టలేక రత్తిని పీక నొక్కి చంపేశాడు. అప్పుడే అక్కడికొచ్చిన మా అయ్య సూరులో కత్తి తీసుకొని ఆవేశంతో ఆ నీచుణ్ణి పొడిచేశాడు. వాడు గిలగిలా కొట్టుకొని చచ్చాడు. రత్తిని దహనం చేసేశాం. వాణ్ణిక్కడే ఈ తోటలోనే మన బంగ్లా పక్కనే ఒక చోట పాతి పెట్టేశాం. ఇది 4 సంవత్సరాల క్రితం నాటి మాట. అప్పటి నుంచి శారీరకంగా చనిపోయి ఆత్మలా దెయ్యంలా మిగిలిపోయిన రత్తి నవ్వుతూ ఏడుస్తూ ఈ బంగ్లాలోనూ తోటలోనూ తిరుగుతుంది. ముఖ్యంగా నీచుణ్ణి పాతిపెట్టిన చోట నడుస్తున్నప్పుడు విరగబడి నవ్వుతుంది. ఇదే బాబు దాని కథ. తువ్వాల్తో కళ్ళు ఒత్తుకున్నాడు సోములు. సోము, నీకు చాలాసార్లు చెప్పాను, రత్తి కథ చెప్పినప్పుడల్లా ఎందుకలా ఏడుస్తావు? ఊరుకో, ఇక ఆ విషయం వదిలేసి వెళ్ళి పని చూసుకో అన్నాడు గిరిధర్ ఆదరంగా. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు సోములు. మదన్ ఏదో అడగబోయాడు. అదే క్షణంలో కెవ్వుమని కేక వినిపించింది. అది పేరమాంబ కేక. మరుక్షణం అదే పనిగా ఆమె అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. అంతా ఒకేసారి అదిరిపోయారు. వెంటనే బాత్రూం వైపు పరుగు తీశారు. గిరిధర్ దబదబమని తలుపు బాదాడు. పేరమాంబ, తలుపు తెరు! 2 సార్లు గట్టిగా అరిచాడు. అప్పుడే తేరుకున్న పేరమాంబ గబగబా ఒంటికి మాసిన చీర చుట్టబెట్టుకుంది వణుకుతున్న చేతులతో. ఆ వెంటనే గుళ్ళెం తీసింది. అంతా ఒకేసారి బాత్రూంలోకి ప్రవేశించారు. కంగారుగా ప్రశ్నించాడు గిరిధర్. ఏమైంది? ఒళ్ళంతా ఈ రక్తమేమిటి? స్నానం చేద్దామని వేనీళ్లు పెట్టుకున్నాను. తల మీద పోసుకునేసరికి నీళ్లు రక్తంగా మారిపోయాయి. ఆ మాట విని అంతా త్రుళ్ళిపడ్డారు. నీరు రక్తంగా మారడం ఏంటి? విచిత్రంగా అడిగాడు కిషోర్. కళ్ళెదురుగా కనిపించడం లేదు. ఏమిటా పిచ్చి ప్రశ్న? అడ్డుకున్నాడు రవి.
వాళ్ళందర్నీ చూసేసరికి ఆమెకు కంగారు తగ్గింది. గిరిధర్ బకెట్లోకి చూశాడు. దానిలో సగానికి పైగా రక్తం ఉంది. మీరు చూస్తుండగానే నీరు రక్తంగా మారిందా? రక్తాన్ని చేత్తో తడిమి పరీక్షిస్తూ ప్రశ్నించాడు అంజన్. లేదు, నేను నీళ్లు తల మీద గుమ్మరించుకునేసరికి రక్తంగా మారింది. నీళ్లు ముంచుకునేటప్పుడు వేడిగానే ఉన్నాయా? నేను గమనించలేదు. జరిగిందంతా చెప్పమన్నాడు అంజన్. సవివరంగా చెప్పింది. మదన్కి సైగ చేశాడతను. మదన్ ఏదో పని ఉన్నట్టు మెల్లగా బయటికి జారుకున్నాడు. అనుమానం లేదు, ఇదెవరో కావాలని చేసిన పని అన్నాడు అంజన్. ఇటువంటి పిచ్చి పనులు మనుషులెవరూ చేయరు, దయ్యాలు చేశాయేమో. దయ్యాల మీద పూర్తిగా విశ్వాసం ఉన్న రవి అన్నాడు. ఎలా చేసుంటారు? గిరిధర్ ప్రశ్నించాడు. పేరమాంబ నీళ్ల బకెట్ ఇక్కడ ఉంచి సబ్బు కోసం బయటకు వెళ్ళింది. ఆ సమయంలోనే ఎవరో ఆ పని చేశారు చెప్పాడు. ఎవరు చేస్తారు? ఇటువంటి పని చేయడం వల్ల వాళ్లకు ప్రయోజనం ఏముంది? అడిగాడు కోటిలింగం. ఏమో, ఆ విషయం నాకెలా తెలుస్తుంది? నొసలు విరిచాడు అంజన్. గిరిధర్ అన్నాడు. సరే, మీ వాదనలు చాలించండి. లలిత, పేరాంబను మేడ మీద బాత్రూంలోకి తీసుకెళ్ళు. నువ్వు దగ్గరుండు, లేకపోతే భయపడుతుంది. పేరమాంబను మేడ మీద బాత్రూంలోకి తీసుకెళ్ళింది లలిత. అంతా హాల్లోకి వచ్చి కూర్చున్నారు. బయటికి వెళ్ళిన మదన్ వచ్చి ఎవరూ గమనించకుండా అంజన్ చెవిలో ఏదో చెప్పాడు. భోజనాలు ఇంకా పూర్తి కాలేదా? గట్టిగా అరిచాడు శంకర్. వంటగదిలోంచి మంగతాయారు కేక వేసింది. మరో 10 నిమిషాలు ఓపిక పట్టండి బాబు, పూర్తిగా వచ్చింది. సడన్గా మెరుపులు ఉరుములు లేకుండానే ప్రారంభమైంది జడివాన. కుండపోతగా కురవసాగింది. మరికొన్ని క్షణాల తర్వాత మేఘాలు గర్జించసాగాయి. చలిగాలులు రివ్వురివ్వుమని వీస్తున్నాయి. హాల్లోని కర్టెన్లు గాలికి రెపరెపలాడుతున్నాయి. కిటికీలు దబదబమని కొట్టుకోసాగాయి. మదన్, కిషోర్, రవి కిటికీలన్నీ మూసివేశారు. చలిగా ఉన్నందువల్ల అంతా దగ్గరగా కూర్చున్నారు. బాబాయ్, ఆకలిని మర్చిపోవడానికి 10 నిమిషాలు ఏవైనా ఊసులు చెప్పండి, కిషోర్ రిక్వెస్ట్ చేశాడు. గొంతు సవరించుకున్నాడు కోటిలింగం. ఏం చెప్పను? ఏదో ఒకటి కాకపోతే 2 చెబుతాను. ముందు ఆలోచించుకోనివ్వు. క్షణం ఆలోచించి ఆ రోజు జరిగిన సంఘటన చెబుతాను అన్నాడు. అంతా థ్రిల్లింగ్గా అతని వైపు చూశారు. కోటిలింగంకి ఒక ప్రత్యేకత ఉంది. తను చెప్పే ఏ విషయమైనా ఎదుటివాడిలో ఆలోచనలు రేకెత్తించే విధంగా చెప్పడం అతని స్పెషాలిటీ. అది అందరికీ అలవడదు. కోటిలింగం చెప్పసాగాడు. ఎక్కడో పిడుగుపడింది. ఇది తాతగారు చెప్పిన కథ. ఒకరోజు మా తాత లక్ష్మీపతి ఇంటి వెనక వాకిట్లో పడుకున్నాడు. వెన్నెల నిండుగానే ఉంది. ఆ రోజు ఎందుకో ఆయనకు అంత త్వరగా నిద్ర రాలేదంట. ఎంతోసేపు ఏవో ఆలోచనలతో మెలకువగానే ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో మగతగా నిద్రపట్టిందట. ఆ ఇంటికి 300 గజాల దూరంలోనే ఉంది శ్మశానం. ఎందుకో తెలియదు గాని ఉలిక్కిపడి మేలుకున్నాడు. తను పీడకల కన్నానని, అది చెదిరిపోయిందని గ్రహించారాయన. ఆంజనేయ దండకం చదువుతూ కళ్ళు తెరిచి చూశారు. అప్పుడు కనిపించింది ఆయన కళ్లకు. ఆపేసి మంచినీళ్లు తాగాడు. ఏమిటి? టెన్షన్తో అడిగాడు మదన్. తిరిగి చెప్పసాగాడు. శ్మశానంలోంచి తన వైపుగా వస్తున్న 4 కొర్వి దయ్యాల గుంపు. మధ్యలో అడ్డుకున్నాడు శంకర్. నాన్సెన్స్. ఖాళీ కాలని ఎముకలు, నక్కలు, శవాల్ని తవ్వితీసి మాంసాన్ని వదిలివేసిన ఎముకల్లో భాస్వరం ఉంటుంది. గాలికి మండే స్వభావం భాస్వరంకి ఉంది. అందువలన ఆ మంటే చీకట్లో చిరుదివ్వులా ఉంటుంది. దాన్ని చూసిన గుడ్డి ప్రజలు ఎవరికి వారే ఏదో కల్పించుకొని ఆ మంటకు కొరివిదయ్యం అనే నామకరణం చేసి మరీ భయపడుతుంటారు.